కోల్కతా స్టార్ బాయ్ అంక్రిష్ రఘువంశీకి మాజీ ప్లేయర్ అంబటి రాయుడు ఓ సలహా ఇచ్చాడు. ఇప్పుడు ఆ కామెంట్స్ వైరల్గా మారాయి. చికెన్ మసాలా. కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న రఘువంశీ తన అగ్రెసివ్ బ్యాటింగ్తో క్రికెట్ ఫ్యాన్స్ను ఆకట్టుకుంటున్నాడు. నిన్న జీటీతో జరిగిన మ్యాచ్లో 44 బంతుల్లోనే 82 పరుగుల వైల్డ్ నాక్తో రఘువంశీ టాక్ ఆఫ్ ది డే అయ్యాడు. 4 4లు 7 సిక్సర్లతో జీటీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. పెద్దగా హడావుడి లేకుండా సైలెంట్ ఊచకోతకొస్తున్న రఘువంశీని క్రికెట్ ఫ్యాన్స్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ మ్యాచ్లో మాత్రమే కాదు, ఈ సీజన్లో అతను ఇప్పటి వరకు 5 హాఫ్ సెంచరీలు చేశాడు. జీటీపై చేసింది తన ఐపీఎల్ కెరీర్లోనే హయ్యెస్ట్ స్కోరు. అయితే బౌలర్లపై విరుచుకుపడుతున్న రఘువంశీకి మన తెలుగు ప్లేయర్, ఐపీఎల్లో మంచి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి అంబటి రాయుడు ఓ సలహా ఇచ్చాడు. కొంచెం దూకుడు తగ్గించుకుంటే అద్భుతమైన ప్లేయర్ అవుతావని చెప్పాడు. రఘువంశీ గురించి కామెంటరీలో మాట్లాడిన రాయుడు అతని టాలెంట్ను ప్రశంసించాడు. ఈ కుర్రాడిలో చాలా సామర్థ్యం ఉంది, ఇంకో 2 ఏళ్లలో భారత జట్టుకు కీలక ఆటగాడిగా మారే అవకాశం ఉంది అన్నాడు. అయితే అదే టైంలో ఓ కీలకమైన సూచన కూడా చేశాడు. అతను చాలా వైల్డ్ షాట్స్ ఆడుతున్నాడు, ప్రతి బాల్ను బౌండరీకి పంపాలనే ఆలోచన నుంచి ముందు అతను బయటకు రావాలి, పరిస్థితులకు తగ్గట్టు ఆడడం నేర్చుకోవాలి అని రాయుడు చెప్పాడు. T20 ఫార్మాట్లో అగ్రెసివ్ ఆట అవసరమే అయినా ప్రతి మ్యాచ్లో అదే టెంప్లెట్ పనిచేయదని రాయుడు అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా ఇంటర్నేషనల్ క్రికెట్లో సక్సెస్ కావాలంటే షాట్ సెలక్షన్ చాలా ముఖ్యమని సూచించాడు. అంక్రిష్కు ఇప్పుడు 22 ఏళ్లే, అయితే ఇప్పటికే అతను పెద్ద పెద్ద బౌలర్లను కూడా బెంబేలెత్తిస్తున్నాడు. ఎంత అగ్రెషన్ ఉందో అతనిలో అంత కంట్రోల్ కూడా ఉందని కొంతమంది మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆ కంట్రోల్ను, అగ్రెషన్ను బ్యాలెన్స్ చేసుకుంటే టీమిండియాలో లాంగ్ ఇన్నింగ్స్ ఆడొచ్చని రాయుడు సలహా ఇచ్చాడు. చికెన్ మసాలా.